మోడీ ముందుగానే ఒక హింట్ ఇచ్చారు. ఈ దఫా బడ్జెట్ అయితే చాలా ఆశాజనకంగా ఉంటుంది, ప్రజలందరికీ కలిసి వచ్చే విధంగా సంక్షేమంతో కూడినటువంటిదే అన్న. దీంతో ఇక ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 3.5 లక్షలకి పెంచేటటువంటి అవకాశం ఉందన్నటువంటి మాట వినబడుతోంది. అలాగే హౌసింగ్ లోన్ల మీద ఇస్తున్న రాయితీ పెంచేటటువంటి అవకాశం ఉందని. ఇప్పుడు ఈ 3.5 లక్షలకి చేస్తే ఏమవుద్దంటే, క్రిందటిసారి 8.5 లక్షల దాకా జీతం వచ్చే వాళ్ళకి ట్యాక్స్ ఏం లేకుండా పెడు. ఇప్పుడు ఇది పెంచితే కనుక 10 లక్షల వరకు కూడా ట్యాక్స్ ఏం పడకుండా ఉంటుంది. అయితే అసలు కోరుకుంటున్నటువంటిది ఏంటంటే, ₹1,00,00,000 వరకు కూడా ట్యాక్స్ 20% మించకూడదు అని కోరుకుంటున్నారు. 10%, 15% మించకూడదు అన్నట్టు. మరి అది ఏం చేస్తారో చూడాలి. అలాగే అది కూడా వ్యాపారవేత్తలు కోరుకుంటున్నారు అనమాట. ఇకపోతే గృహ రుణాల మీద ఇస్తున్నటువంటి రాయితీ పెంచేటటువంటి అవకాశం ఉందని, అలాగే గ్రామీణ ప్రాంత ఎంఎస్ఎంఈల కోసం సపరేట్గా పథకం ప్రకటించే అవకాశం ఉందని, అగ్నివీర్ పథకంలో మార్పులు చేసేటటువంటి అవకాశం ఉందన్నమాట వినబడుతోంది. మధ్యతరగతికి ఊరట కల్పించేటటువంటి రకరకాలైనటువంటి అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.